ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈ రోజు కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. మరోవైపు కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, కాబట్టి మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో కవితను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు కవితను జైలుకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కవిత మధ్యంతర బెయిలు పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. ఇదొక్కటే కవితకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ రోజు కోర్టుకు వెళుతున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని అన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని చెప్పారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరొక నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడని అన్నారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 50 కోట్ల రూపాయలను బీజేపీకి ఇచ్చాడని ఆరోపించారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసని, ఫాల్స్ కేసని కోర్టులోకి వెళుతూ కవిత అన్నారు. త్వరలోనే బయటకు వస్తానని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.